హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నా కొత్త ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అన్నవరం వెళ్ళి వచ్చిన తర్వాత పూజ అనేది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే పూజా విధానం ఏ విధంగా చేస్తున్నానో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరినీ. అయితే ఇక్కడ దేవుడి పటం మొత్తం గుళ్ళో ఉన్నాయి మొత్తం తీసేసి శుభ్రం చేస్తున్నాను అనమాట. అన్నీ మంచిగా శుభ్రం చేసిన తర్వాత చూస్తున్నారా, నేనైతే అక్కడైతే కొనుక్కొచ్చారన్నమాట. ఇది దేవుడి మందిరం. ఇంట్లో అక్కడ ఈశాన్యమూల పెడదాం అనుకున్నాం కానీ అక్కడ ప్లేస్ లేదు, అందుకని తూర్పు ఫేస్ పెట్టాను అనమాట. కిచెన్ రూమ్లోనే, అంటే నేను ఎప్పుడు వంట వండుతా కదా అదే రూమ్లోనూ తూర్పు ఫేస్ పెట్టాను అనమాట. మంచిగా అనిపించింది. తీసుకొని వచ్చాను, నేను మా ఫ్రెండ్ వెళ్ళి కొనుక్కొని వచ్చాం అనమాట. కొనుక్కొని వచ్చామని, కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఇంట్లో ఎప్పుడైనా సరే పూజ చేస్తూనే ఉండాలి, చాలా మంచిది. ఎందుకంటే నేను ఆ పూజా మందిరం తీసుకొచ్చి పెట్టిన తర్వాత పూజ చేస్తున్న తర్వాత చాలా మంచిగా అనిపించింది అనమాట. మన ఇంట్లో కూడా చాలామంది రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు, కాబట్టి నేను ఎప్పుడు ఇట్లాంటి మందిరం తీసుకురాలేదు. ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు ఇంట్లో మామూలుగా ఇట్లా గోడకి మేకులు కొట్టు ఇట్లా ఫిట్ చేస్తాం కదా చెక్కతోని, అక్కడ ఫోటో ఫ్రేమ్స్ పెట్టి అక్కడే పూజ చేసేవాళ్ళం. కాకుండా అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఫ్రీగా ఉండాలన్నమాట. దేవుడికి కూడా మనం పూజ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా కూర్చొని దేవుడికి మనం డిస్టర్బెన్స్ లేకుండా అనమాట. ఇంకా గుళ్ళల్లో ఎలా చేస్తారో మనం కూడా అలానే మనం పూజ చేసేటప్పుడు కూడా ఎవరితో మాట్లాడకూడదంట. అంటే మనం పూలు కోసేటప్పుడు కానీ దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు కానీ పిలవటం కానీ చేయటం కానీ అలా చేయకూడదంట. అలా చేయటం వల్ల ఏంటంటే మనం చేసిన పూజ ఫలితం మొత్తం పక్క వాళ్ళకి వెళ్ళిపోయిందని. సరే, మన ఇంట్లో వాళ్ళకైనా బయట ఎవరితోనో మాట్లాడినా పూలు కోసేటప్పుడు కూడా పొద్దున్నే లేచినప్పుడు పూలు కూడా చెప్పులు వేసుకొని కోస్తున్నారు చాలామంది. చెప్పులు వేసుకొని కూడా పూలు కోయకూడదంట. అది స్నానం చేసిన తర్వాత నీట్గా స్నానం చేసి పూలు కోయాలి. కొంతమంది ఏంటంటే పూలు కోసిన తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర పెడుతున్నారు, అట్లా కాదు. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను, కొంతమంది అంతే చేస్తున్నారు. కాకుండా నా పూజా విధానం గురించి నేను మీకు చెప్తున్నాను అనమాట, షేర్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఛానల్స్ అన్నీ వెళ్ళిపోయాయి అనమాట. వాటి గురించి డిస్కషన్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే పాపం పుణ్యం కర్మ అనేది పైన భగవంతుడు చూడాలి. నేను ఎవరికి ఏమీ అన్యాయం చేయలేదు, ఎవరి గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడను, తప్పుకు కూడా మాట్లాడను అనమాట. అందరం కలిసి ఉండాలి అని కోరుకునే మనసే తప్ప నాది. వేరే విధంగా అయితే నా మైండ్లో అనేది ఉండదండి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నవ్వాలి, నలుగురిని నవ్వించాలనే హ్యాపీనెస్సే ఉంటుంది తప్ప నాకు వేరే వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడటం కానీ వేరే విధంగానే నాకు లేదండి. కాకుంటే ఒకటి తెలిసింది ఏంటంటే, అంటే దేవుడి గురించి ఇలా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. చెప్పేది దేవుడి గురించి ఇట్లా మీరు చేస్తున్న దాని గురించి అంటే ఇది సత్యం కాబట్టి చెప్తున్నా. అంటే నేను అబద్ధం ఆడట్లే, దేవుడు పూజ చేసుకుంటూ చెప్తున్నాను కదా. అది ఒక విషయం, అవతల వ్యక్తి మంచి పొందటానికి యువతల వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం అనమాట. మనం అన్నమా లేదని అవతల వ్యక్తికి తెలియదు కదా. అవతల వ్యక్తి ఏమనుకుంటాడు, నిజంగా మన అనే ఉంటాడు, అంటే అప్పుడు మాట్లాడట్లేదు కదా. అవతల వ్యక్తిని మంచి చేసుకోవడానికి నీతో మాట్లాడిన వ్యక్తి గురించి ఆ వ్యక్తికి చెడుగా చెప్పడం అనమాట. అన్ని రోజులు తిరిగినప్పుడు మన గురించి తెలియదా మనం ఎలాంటి వాళ్ళం ఏంటి అనేది. అదండి. కాకుంటే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎవరితోనైనా జాగ్రత్తగా ఉండటం మంచిది. అది నేను చెప్పాల్సింది అయితే ఒకటండి. ఇప్పుడు మన ఎంతగానో చెప్పుకున్నా కానీ కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే ఇక నా యూట్యూబ్ ఛానల్ అనేది తీసేశారు. ఇక దాని గురించి ఇక నేను డిస్కస్ చేయను. ఇక వాళ్ళ గురించి కూడా నన్ను అడగొద్దు అనమాట. అది అందుకనే నేను ఇక వాళ్ళ ప్రస్తావన కానీ వాళ్ళ జోలికి కానీ ఏది వాళ్ళు వెళ్ళరు, నేను వెళ్ళను. పైన భగవంతుడే చూసుకుంటాడు. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఒకానొక టైం, ఈరోజు నువ్వు మంచిగా ఉండొచ్చు, ఈరోజు నేను మంచిగా లేనప్పుడు ఏదో ఒక టైం నువ్వు బండ్లు వాళ్ళు అవుతానే చూడండి. అలా అంటే చెప్తున్నా, మంచిగానే ఉండాలి. కాకుంటే ఎప్పుడైనా సరే ఒక రూపాయి వచ్చిందని చెప్పేసి
తక్కువ చేసి మాత్రం చూడకండి దయచేసి. డబ్బు ఉంటుందండి, కాదనట్లేదు. కాకుంటే ప్రేమానురాగాలని ఎప్పుడైనా శాశ్వతంగా ఉండే అవే. ఆపదొచ్చిందంటే ఆదుకునేటట్టు ఉండాలి. నా మైండ్ సెట్ అది. ఆపదొచ్చిందంటే ఆదుకునేటట్టు ఉండాలి. అంతే తప్ప డబ్బు ఉందని చెప్పి డబ్బున్నోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, డబ్బున్నోళ్ళతోని వాళ్ళకి గొప్పలు చెప్పటం, ఎన్నలేని ఎన్ని వస్తున్నాయి. డబ్బుంటే అందరి గురించి చెప్పటం, అందరి గురించి చేయటం. అది సొంత వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి. ఎప్పుడైనా మనం చేసిన దాని గురించి చెప్పాలి. నేనైతే ప్రతి ఒక్కటి అంతకుముందు వీడియోలలో మా అక్క వాళ్ళ గురించి అన్నీ చెప్పండి. కాకుంటే నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక వీడియోలన్నీ తీసేశారనమాట. ఇంక దాని గురించి నేనేమి ఒక 3-4 రోజులు చాలా బాధపడ్డాను అమ్మ నేను. దాంట్లో నాన్న వీడియోస్ మెమొరీస్ ఉన్నాయన్నమాట మావి చాలా. నాన్నకి నేను అన్నం తినిపించేది, అమ్మ నాన్నతో జోకులు చాలా ఉన్నాయి. పాప అమ్మ కూడా బాగా బాధపడి, అమ్మకు కూడా నీరసం అయిపోయి షుగర్ డౌన్ అయ్యి, నిజం అండి, అబద్ధం అనుకుంటూ చెప్తున్నా. అంత ఆ వీడియోలు కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర. వీడియోస్ కూడా తీసి పెట్టుకున్నాను. మళ్ళీ కొత్త ఛానల్ పెట్టినప్పుడు పెట్టొచ్చులే అనే ఉద్దేశంతో ఈ ఛానల్ మన శంకర్ గారు, నేను వీడియోలు చేస్తాను, శంకరయ్య అంట, శంకర్ గాడు అంట, అరే శంకర్ అంట వాడిని. వాడే నాకు శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ శంకర్ గాడు ప్లస్ సుధక్ అని హైదరాబాద్లో ఉంటుంది. అక్క మంచిగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒక సబ్స్క్రైబర్ అనమాట అక్క. మనం ఏంటి అనేది తెలుసు అనమాట సబ్స్క్రైబర్స్కి. కానీ అక్క ఒక తమ్ముళ్ళలాగా ఎంత ప్రేమగా మాట్లాడుతుందో అక్క కూడా చెప్పిందనమాట. నీ పేరు మీద నుంచే రాని అని చెప్తే, ఆ పేరు శంకర్ గారు చెప్తే, అన్న ఇది ఇట్లా మార్చుదాం అని చెప్పే లోపు శంకర్ గారి ఈ శంకరయ్య ఈ నెంబర్ ఈ పేరు ఇది పెడదాం అనేది బాగుంటుందంటే, సరేరా శంకర్ అని చెప్పేసి మార్చుకున్నాం అనమాట. అందుకనే చెప్తున్నానండి, ప్లీజ్ సపోర్ట్ మీ. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ వ్లాగ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను ఫొటోస్ మొత్తం ఎలా అంటే రోజ్ వాటర్తో తుడుస్తాను అనమాట. రోజ్ వాటర్తో తుడిచి మొత్తం అక్కడ కొనుక్కొచ్చానమాట. నేను అన్నవరంలో గడప లక్ష్మి అని ఒకటి గోమాతది తీసుకొని వచ్చానమాట. మాట్లాడొద్దని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను మీరు అనుకోవచ్చు. అంటే నేను ఒక వీడియోలో చూశాను అనమాట. వీడియోలో చూసినప్పుడు చెప్పారు, మనం పూజ చేసేటప్పుడు ఎవరైనా మాట్లాడొద్దు, మన 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 పని దేవుడి దగ్గర పూజ కార్యక్రమాన్ని మంచిగా చేయాలని చెప్పేసి అన్నారనమాట. సరేలే అనుకొని నేను తెలియదు కదా, అంటే ఇది పూజ చేసే ముందు తర్వాత వచ్చిన వీడియో చూసాను అనమాట. అందుకని ఇక నుంచి నేను కూడా పూజ చేసేటప్పుడు అన్ని దగ్గర పూలు అన్నీ దేవుడికి కావాల్సినవి అన్నీ అక్కడ పెట్టుకుంటా. అప్పుడు ఎవరితో మాట్లాడను. మీరు కూడా అంతే. మనం కూడా పూజ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడుకోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంటే కొన్ని సందర్భాలు చేయి కింద లేనప్పుడు కంపల్సరీ పిలుస్తాం, అది 100%. కాకుంటే అదేంటంటే మనం ఏది లేకుండా కాకుండా అన్ని కొబ్బరికాయలు పువ్వులు దేవుడికి నైవేద్యం ఇవన్నీ దగ్గరగా సమకూర్చుకొని దగ్గర పెట్టుకుంటే ఎటువంటిది ఉండదు. కానీ అన్నవరం ఒక అనుభూతి అండి, అది చెప్పుకోలేని మాటల్లో. మీరు కూడా వీలై ఉంటే మాత్రం కంపల్సరీ అన్నవరం వెళ్ళేసి రండి. కార్తీక మాసంలోనే వెళ్ళాలని కాదండి, మామూలు టైంలో కూడా అసలు ఎంత పీస్ఫుల్ అంటే మీరు చెప్తే నమ్మరు. అసలు అంత మంచి దర్శనం వచ్చిందనమాట అన్నవరం స్వామి. నాది ఇప్పటి నుంచి కాదండి, చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర వాళ్ళు అక్క వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా మంచిగా ట్రైన్కి వెళ్ళేసి వచ్చేవాళ్ళు, భలేగా వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నా, ఎప్పుడో అనుకున్నది అదే అంటారు చూడు, ఎప్పుడైనా దేవుడి దగ్గర రాసి పెట్టి ఉండాలి అని అంటారు కదండి. నాకు ఆ రోజు అట్లా రాసి పెట్టిందనమాట అన్నవరానికి వెళ్ళటానికి. చాలా కన్నుల పండగ అండి, అసలు 2 కళ్ళు సరిపోలేదు ఆ అన్నవరం స్వామిని చూడటానికి. మళ్ళీ ఆయన దయ ఉంటే మాత్రం మళ్ళీ కంపల్సరీ వెళ్ళేసి వస్తా అండి, ఆయన పిలవాలి. కానీ ఇంకొకటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వెళ్ళాలి నేను, ఆ స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళాలి మళ్ళీ. ఒక్కసారి మాత్రం అసలు ఎట్లా అంటే మనం పండగలకి వాటికి ఆ రోజు వెళ్ళి ఓటింగ్ ఎక్కువ అట్లా వద్దు, మనకి దేవుడే. కాకుంటే అసలు మీరు ఇలాంటి మన ఏమంటారు కొన్ని ఉంటాయి కదా సందర్భాలలో దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకోలేదు అలా ఇబ్బంది కన్నా చాలా ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా క్రౌడ్ లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు అనమాట. ఇది మా ఇంట్లో తమలపాకు చెట్టు అండి. ఇంట్లో మంచిగా ఆకులు మాత్రం మంచిగా వస్తాయి. అంటే దేవుడి దగ్గర నైవేద్యాన్ని పెట్టడానికి తమలపాకు ఆకులన్నీ కోస్తున్నాను. మల్టీప్యాట్ చెట్టు కూడా ఉంది మాకు, చూసారు కదా, ఆకులన్నీ కోసాను చూపెడుతున్నాను మీకు.
అప్పుడు చాలా పెద్దగా గుబురుగా వచ్చింది. కాకుంటే మళ్ళీ దిష్టి తగిలింది అనుకుంటా మా చెట్టుకి. మళ్ళీ ఎండిపోతే మళ్ళీ తీసి మళ్ళీ కొత్తది అన్నయ్య తీసుకొచ్చి సెట్ చేసిండు. ఒక మండ తీసుకొచ్చి ఎమ్మటే మంచిగా వచ్చేసిందనమాట. వచ్చేసిందంటే తమలపాకు చెట్టు మంచిగా వచ్చింది. మొత్తం అలంకరణ అయిపోయిందనమాట. దేవుడి అలంకరణ అవన్నీ లోన సెట్ చేస్తున్నానమాట. నేను చేసే దేవుడి పూజ విధానం ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. మై యూట్యూబ్ ఫ్యామిలీ మల్లెపూలు తీసుకున్నాను. నేనైతే కొంచెం లావు అయ్యండి మొత్తం చెప్తున్నాను. ఎందుకంటే ఎందుకో తెలియలేదు, నేను ఎక్కువ తినటం కూడా బంద్ చేశాను. అందువల్ల లావైనో తెలియదు. ఒకలా వాస్తవానికైతే నేను ఎక్కువ తినట్లేదు, కొంచెమే తింటున్నాను. కాకుండా అప్పుడు కొంచెం లావు ఉన్నాను. వాకింగ్ కూడా వెళ్తున్నాను అనమాట. డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి అండ్ వాకింగ్ కూడా చేయాలి. అదే అని గంటల తరబడి చేయొద్దండి. వాకింగ్ కూడా మనకి స్పీడ్ కొరకటం, ఎక్కువ వెయిట్ పట్టే మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఆ వెయిట్ అనేది మన బాడీ మీద పడుతుంది కాబట్టి బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుందన్నమాట. అలా వద్దు. మనకి చేతనైనంత వరకే చాలా చిన్నగా చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. నా దేవుడి మందిరం కూడా ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి పూజ చేయటంలో ఉన్న ఆనందం చాలా బాగుంటుందండి. గుళ్ళకి వెళ్ళినా కానీ ప్రశాంతత వేరు. పూలు పెడుతున్నాను అనమాట దేవుడి దగ్గర. మొత్తం నాకు అలంకరించినట్టుగా నేను అలా అలంకరించాను అనమాట. కాళ్ళ దగ్గర పూలు వేస్తున్నాను దేవుళ్ళ దగ్గర మొత్తం. నా మందిరంలో ఎక్కువ ఫోటోలు అయితే ఏమి లేవండి. ఎక్కువ గోమాత ఫోటో ఒకటని, ఇంకోటి దక్షిణామూర్తి ఫోటో ఒకటి తీసుకొని రావాలి, తీసుకొచ్చి లోన పెట్టాలి. అంతే అండి. దక్షిణామూర్తి స్వామి ఫోటో ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తాను. ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చి పెడతాను. అంటే అదొక మనకు గుర్తున్న పలానా దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చాం అన్నట్టు ఉంటుంది కదా. అది చాలామంది మీ ఊర్లోనే అంటే కొన్ని ఉంటాయి కదా, మీ ఊర్లోనే కొనుక్కోవచ్చు. అవి కొంతమంది మైండ్లో ఉంటాయి అనమాట. అలా కాదు. ఒక ఊరికి వెళ్ళాము, ఒకటి మనం కొనుక్కోవచ్చు, చిన్నదైనా ఏదైనా పలానా ఊరు వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం అన్నట్టు ఆ టాపిక్ వస్తూ ఉంటుంది అనమాట. మనం ఏ వస్తువైనా మనం మాట్లాడుకునే విషయంలో వస్తూ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. అంటే ఎక్కడైనా దొరుకుతాయి అన్ని, ప్రతి ఒక్క వస్తువు, ప్రతి దేవుడి ఫొటోస్ కానీ బొమ్మలు కానీ అవన్నీ దొరుకుతాయి. కాకుంటే మనం వేరే ఊరు నుంచి తెచ్చుకున్న దాంట్లో ఉన్నంత హ్యాపీనెస్ ఉండదు కదా. అలా అందుకని మీరు ఏదన్నా ఊరు వెళ్ళినా కానీ కూడా చూసారు కదా, దేవుడి ప్రసాదం మొత్తం తీస్తున్నాను అనమాట. అన్నవరం స్వామి ప్రసాదం అసలు ఎంత కమ్మటి వాసన అంటే, నెయ్యి అయితే మాత్రం కమ్మటి వాసన అండి. అంత ఇంత కాదు, అంత ఇంత కాదు వచ్చేసింది డైలాగు. చాలా అంటే చాలా బాగుంది. కాకుంటే ఈ ప్రసాదం కూడా చాలా బాగుందండి. ఫస్ట్ టైం అనమాట నేను ఆ ప్రసాదం తింటాం, అన్నవరం ప్రసాదం తింటాం అదే ఫస్ట్ టైము. ఈ ప్రసాదం ఏమో అంతకుముందు విజయవాడలో తిన్నా, విజయవాడ అమ్మవారి దగ్గర, కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర. చాలా బాగుంది. కాకుంటే అన్నవరం స్వామి ప్రసాదం ఏంటంటే ఒక 2 డేస్ కన్నా ఎక్కువ ఉండదు అనమాట. 2-3 డేస్ కన్నా ఎక్కువ ఉండదు ఈ ప్రసాదం. ఎందుకంటే తెచ్చుకునే వాళ్ళు, ఎందుకంటే ముందే చెప్తున్నా, సజెషన్స్ ఇస్తున్నా. తెచ్చుకునే వాళ్ళు అంటే మీ ఇంట్లో వరకు తినాలి అనుకుంటే మాత్రం తెచ్చుకోండి. పంచాలి అనుకుంటే మాత్రం ఇటు పక్కది నేను చూపెట్టాను చూడండి, సెకండ్ది అది పంచండి. ఎందుకంటే మనకి కొంచెం ఖరాబ్ అయినట్టుగా ఉంటుంది. ఉన్నదే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఇబ్బంది పడకుండా, ఇంట్లో వాళ్ళ వరకు తినాలి అనుకుంటే మాత్రం ఒక 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. పంచాలనుకుంటే ఇది సరిపోతుంది అనమాట. అలా చూస్తున్నారు కదండి, దేవుడికి హారతి ఇచ్చేస్తున్నాను. ఆ ప్రసాదం తీసి అక్కడ పెట్టిలో అసలు మొత్తం కమ్మటి వాసన వస్తుంది. అంతా ఇంత కమ్మటి వాసన కాదు. మా యూట్యూబ్ ఫ్యామిలీలో అందరినీ చల్లగా చూడు తండ్రి. వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చల్లగా చూడు స్వామి.
అని మనస్ఫూర్తిగా మొక్కుంటున్నానండి. మీ గురించి కూడా నేను ఎప్పుడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అనేది కంపల్సరీగా మొక్కుంటా. అంటే ఎలా మొక్కుంటారని మీరు అనుకోవచ్చు, పేర్లు తెలియదు కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అని ఒకటి అంటా కదండి, అదే అండి. ఇక నాకు అంతకు మించింది ఏది లేదు. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చల్లగా చూడు స్వామి అని మొక్కుంటారు అనమాట ఎక్కడికి వెళ్ళినా. అందుకనే మీరు కూడా నా గురించి, నా ఫ్యామిలీ గురించి, అమ్మ గురించి మొక్కుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ ఆరోగ్యం కూడా ఇంకా అంటే మంచిగానే ఉంది. ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. అమ్మ పనులు అమ్మ చేసుకునేటట్టుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మంచి మనసుతోని. అదే మంచి మనసుతోని మీ ఫ్రెండ్స్కి కూడా, మీ రిలేటివ్స్ కూడా నా వీడియోస్ కొంచెం షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. దేవుడికి మాత్రం హారతిస్తున్నాను. అన్నవరం స్వామి దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇలా తిరుపతి వెళ్ళి వచ్చినా కానీ ఎక్కడికైనా సరే, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చినా సరే, మనం ప్రసాదం తీసుకొచ్చుకున్నప్పుడు పలానా రోజు చూసి, అంటే తెల్లారైనా చేయొచ్చు. మనం కొంతమంది ఏం చేస్తారంటే 2 రోజులు 3 ఆ రోజు చేద్దాం పలానా వారం అంటారు. అలా కాదు. మనం ఒక్కరోజు వెళ్ళిన తర్వాత తెల్లారి ఉంటుంది కదా, తలస్నానం చేసి మంచిగా దేవుడి దగ్గర ప్రసాదాలన్నీ పెట్టి, నైవేద్యాలన్నీ పెట్టేసి ప్రశాంతంగా మొక్కొని ప్రసాదాలని ఒకవేళ డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంచాలి అనుకుంటే మాత్రం వెళ్ళి పంచేసి రావచ్చు అనమాట. సాయంత్రం కానీ, పూజ అయిపోయిన పొద్దున టైంలో 11 పని ఆ టైంలో కానీ ఎప్పుడైనా పంచి రావచ్చు అనమాట. అలా అందుకనే చెప్తున్నానండి. ఎప్పుడైనా సరే పలానా రోజే చేయాలని కాదండి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత తెల్లారైనా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి అందుకు ప్రసాదం పంచిపెడితే చాలా మంచిది. కుటుంబానికి మంచిది, అందరికీ వాళ్ళు తిన్న వాళ్ళకి మంచిది, అందరికీ హ్యాపీ అనమాట. హ్యాపీకి చూడండి ఎంత బాగుందో. అసలు నెయ్యి వాసన అయితే ఎంత బాగా వస్తుందండి, ఎంత బాగా వస్తుంది అసలు. ఇది ఈ ప్రసాదం మాత్రం అసలుకి చాలా బాగుంది. నా దేవుడి మందిరం ఎలా ఉందో, నేను చేసిన పూజ విధానం ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా యూట్యూబ్ ఫ్యామిలీ చూసారుగా, ఏదో నాకు తోచినట్టుగా నాకు అంటారు కదా, దాని ప్రకారం తెచ్చుకున్నాను అనమాట. లాస్ట్లో ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను అనమాట. పూజా విధానం అయిపోయిందని మీకు చూపెడదామని మా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ. ఆల్రెడీ వీడియో చూసుకుంటూ వచ్చారు, కాకుంటే నాకు ఒక అలవాటు ఉంటుంది కదా, సెల్ఫీ వీడియో తీసుకోవాలి కంపల్సరీ అని ఈ వీడియో మొత్తం దగ్గర నుంచి చూపెడుతున్నాను అనమాట. వినాయకుడు ఫోటో, లక్ష్మీదేవత గారి ఫోటో, వెంకటేశ్వర స్వామి, శివయ్య, పార్వతి, సాయిబాబా, గడప అమ్మవారు అని చాలా మంచిదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.